హలో పిల్లలు, ఈ వీడియోలో ఘాతాంకాలకు సంబంధించిన ఒక లెక్కను చేద్దాం. 2 పవర్ x ప్లస్ 2 పవర్ y ఈక్వల్ టు 20 మరియు x ప్లస్ y ఈక్వల్ టు 6 అయిన x, yలను సాధించండి. ఇది మనకిచ్చినటువంటి లెక్క. ఇప్పుడు దీన్ని సాధిద్దాం. అయితే లెక్కను చూడగానే మనకు రెండు సరి సంఖ్యలను కలిపితే 20 రావాలి అని అర్థమవుతుంది కదా. అన్ని పాసిబిలిటీస్ని చెక్ చేద్దాం. 2 ప్లస్ 18 ఈక్వల్ టు 20. ఇక్కడ 2ని 2 పవర్ 1గా రాయొచ్చు, కానీ 18ని 2కి పవర్స్గా రాయలేము. కాబట్టి ఇది మనకు కావాల్సిన సమీకరణము కాదు. అలాగే 4 ప్లస్ 16ని చూద్దాం. ఇది కూడా 20కి సమానం అవుతుంది కదా. అయితే 4ని 2 స్క్వేర్గా రాయొచ్చు. అలాగే 16ని 4 ఇంటూ 4 అంటే 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ 2 పవర్ 4గా రాయొచ్చు. కావున 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 4 ఈక్వల్ టు 20 అవుతుంది. కాబట్టి దీన్ని 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 4 ఈక్వల్స్ టు 20గా రాయొచ్చు. అంటే ఇక్కడ x ఈక్వల్ టు 2 అలాగే y ఈక్వల్ టు 4 అవుతుంది. ఈ రెండింటిని కలిపితే 2 ప్లస్ 4 ఈక్వల్ టు 6 అవుతుంది. అంటే ఇది సరైనది. అంటే మనం తీసుకున్న దాని ప్రకారం x ఈక్వల్ టు 2 అవుతుంది. ఈ సమీకరణంలో x ఈక్వల్ టు 2 అలాగే y ఈక్వల్స్ టు 4 అవుతుంది. సరే, ఇంకేవైనా ఈ సమీకరణాన్ని సంతృప్తిపరచగలవేమో చూద్దాము. 8 ప్లస్ 12 ఈక్వల్ టు 20 అనే సమీకరణాన్ని చూద్దాము. ఈ సమీకరణంలో 8ని 2 క్యూబ్గా రాసుకోవచ్చు, అంటే 2కి పవర్స్గా రాయడానికి వీలు పడుతుంది. 12ని 2కి పవర్స్గా రాయలేము. సో కాబట్టి ఇది మనకు కావాల్సిన సమీకరణము కాదు. అలాగే 10 ప్లస్ 10 ఈక్వల్ టు 20 అనే సమీకరణాన్ని చూద్దాం. ఇక్కడ ఈ సమీకరణంలో 10ని 2కి పవర్స్గా రాయలేము. కాబట్టి ఈ సమీకరణము మనకిచ్చిన సమీకరణాన్ని సంతృప్తిపరచలేదు. అంటే ఈ సమీకరణం ద్వారా మనకు x, y వాల్యూస్ను కనుక్కోవటము వీలు పడదు. సో కాబట్టి మనకు కావాల్సిన సరైన సమాధానం ఏమిటి? x ఈక్వల్ టు 2 మరియు y ఈక్వల్ టు 4. మనకి 4 ప్లస్ 16 ఈక్వల్ టు 20 అనే సమీకరణము ఇచ్చిన రెండు సమీకరణాన్ని సంతృప్తిపరుస్తూ xy వాల్యూస్ను అందిస్తుంది. కాబట్టి ఇదే సరైన జవాబు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము.